నిమిషాలు మనం నిలబడి మాట్లాడలేనటువంటి పరిస్థితి. అంటే ఒక రకమైనటువంటి వాసన కడుపులో నుంచి తిప్పుతా ఉంది. అంటే మనం ఒక 5 నిమిషాలు వచ్చి ఒక ఒక లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నామంటే, ఇక్కడ బిజినెస్ చేసేటోళ్ళు, ఇక్కడ రోజు ఆటో స్టాండ్లో ఆటో నడుపుకునేటోళ్ళు, ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇదంతా కూడా డ్రైనేజ్ వాటరే. అంటే చాలా భయంకరమైనటువంటి వాసన. ఈ వాసనతోటి మొత్తం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఈ పర్వతి నగరు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇటు షేర్లింగపల్లి లేదు, ఇటు కుక్కడపల్లి లేదు. సో ఎటు కాకుండా మధ్యలో బార్డర్లో ఉందనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ బార్డర్ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఇటు ఈ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. అంటే ఒకరి మీద ఒకరు మీరే డెవలప్ చేస్తారా లేకపోతే మేము డెవలప్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్లో పర్వతి నగర్ని పట్టించుకునే నాదనేది తెలుస్తోంది. ఒక్కటే సమస్య కాదు, ఇక్కడ ట్రాఫిక్ సమస్య, డ్రైనేజ్ సమస్య, అక్కడ ఉన్నటువంటి లైటింగ్ సమస్య, మధ్యలో ఉన్నటువంటి గార్డెన్కి సంబంధించి అంటే ఈ రోడ్డు డివైడర్ మధ్యలో పెట్టినటువంటి చెట్లను అయితే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే పిచ్చి మొలకలు, అంటే మనం చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ముళ్ళ చెట్లు, కంప చెట్లు కూడా మొలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక ఫ్రూట్ షాప్ ఉన్నది, అసలు బిజినెస్ కూడా లేదు ఇక్కడ. ఈ వాసనకు బిజినెస్ ఇంకేం బిజినెస్ అవుతుంది ఇక్కడ? మీదేనా షాపు? ఎట్లుంది ఈ వాసన, ఈ బిజినెస్ ఏముంది? ఏం చేయాలి చెప్పండి సార్, ఏం చేయాలి? ఇక ఆ వాసనకి మూడు నెలలు రాలేదు, ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా ఆఫీసర్లు చూసిపోయారు? చూస్తున్నారా, అక్కడ రోడ్ వేసిరు, అక్కడ పైపులు వేసిరు, అక్కడ బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తారు మరి ఇట్లా బిజినెస్ లాస్? రాకొచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు చేయకొచ్చారు సార్, మనం ఏం చేస్తాం చెప్పండి. ఎన్నోసార్లు వీడియో కాల్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, అన్ని చూపిస్తున్నాం, వాళ్ళు చేయకొచ్చారు. ఎట్లుంటారు మీరు ఈ వాసనకి? ఎట్లా చేయాలి సార్, మళ్ళీ ఏం చేయాలి? అధికారంలో అది ఇది ఉంటుంది కదా సార్, మనం ఏం చేస్తాం చెప్పండి. చెప్తున్నాం మస్తు, వాళ్ళు ఎన్నోకి వచ్చారు. ఇట్లా ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత డేంజరస్గా ఉంది ఈ పర్వతి నగర్ అంటే అసలు ఒక్కరు కూడా దీని మీద మాట్లాడేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఎందుకంటే అధికారులు నిమ్మకు నీరెత్తనట్టున్నారు. అంటే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సగం ఉన్నది పర్వతి నగరు, ఇటు కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీకి సగం ఉన్నది. అంటే ఎవరు డెవలప్ చేస్తారో అంటే ఒకరి మీద ఒకరు తోసిపుచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఓవరాల్గా మాత్రం డెవలప్మెంట్ దోచుకోవట్లేదు. పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్లో వస్తున్నటువంటి వాటర్ తోటి పాదచారులు, వాహనదారులు అందరూ కూడా ఇబ్బంది పడతారు. నిత్యం ఇదే సమస్య. దీనికి సంబంధించి ప్రతిరోజు వీళ్ళు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది పర్వతి నగర్ అని ఇప్పటికి మనం చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తా ఉన్నాము. సో చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య మనకు ఉంది. ఒకసారి వాహనదారులతో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది వస్తూ ఉన్నారు, సో వాళ్ళతో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అందరూ మూతికి మాస్క్ పెట్టుకొని, అంటే మూతికి బట్ట పెట్టుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. సో వాహనదారులు కూడా మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇప్పటివరకు పర్వతి నగర్లో ఉన్నటువంటి డ్రైనేజీ పొంగు గురించి మనం చూస్తున్నాం, పర్వతి నగర్లో ఉన్నటువంటి ట్రాఫిక్ గురించి మనం చూస్తున్నాం. పర్వతి నగరు ఆ రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి డివైడర్లో మెయింటెనెన్స్ ఇది. సో ఈ మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటంటే నాకు తెలిసి దాదాపు ఒక 2-3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. అధికారులు ఇక్కడ వచ్చింది లేదు, మెయింటెనెన్స్ చేసింది లేదు. మొత్తం ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు. ఈ చెట్టు పెరిగి అటు వస్తున్నటువంటి వాహనదారులకు కారు కావచ్చు, బైక్ కావచ్చు, చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారుతా ఉన్నాయి. ఒక్క చెట్టు అని కాదు, మొత్తం ఈ డివైడర్ మీద మొత్తం కూడా పిచ్చి చెట్లే. అంటే ఒక్క చెట్టు కూడా పనికొచ్చేటువంటి చెట్లు లేవు. అన్నీ ముళ్ళ చెట్లు, రేగి కంప, ఏదైతే ఇప్ప చెట్లు, ఇట్లా చాలా రకాల కొన్ని ముళ్ళ చెట్లు, పనికిరానటువంటి చెట్లు. అంటే కనీసం గార్డెనింగ్ కూడా లేదు, కనీసం మెయింటెనెన్స్ కూడా మనకి పర్వతి నగర్ సంబంధించిన డివైడర్లో కనిపించట్లేదు. అంటే ఇదొక ఇంతకుముందు చెప్తా ఉన్నారు స్థానికులు, ఏంది షేర్లింగంపల్లి, ఇటు కుక్కడపల్లి. సో ఈ 2 నియోజకవర్గాల మధ్యలో ఉన్నది. 2 నియోజకవర్గాలకు అంటే కుక్కడపల్లికి సగము, షేర్లింగంపల్లికి సగము. ఈ 2 నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఈ పర్వతి నగర్ని మాత్రము ఏ అధికారులు వచ్చి చూడట్లేదు. ఏ ఎమ్మెల్యే ఇటు వచ్చి అభివృద్ధికి ఈ పర్వతి నగర్ని మరి అభివృద్ధి చేసే దిశగా ఆలోచించట్లేదు. అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే పర్వతి నగర్ని పక్కన పెట్టిరు. పర్వతి నగర్ని పక్కన పెట్టి ఇక అధికారులంతా, ఇటు ఎమ్మెల్యేలంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారికి మేము తొలివేలు ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరే చెప్పారు కదా ఎక్కడ చెత్త కనిపించినా అధికారుల మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని సస్పెండ్ చేస్తామని. ఎక్కడ డ్రైనేజీ సమస్యలు ఉన్నా, డ్రైనేజీ పొంగిన అధికారులను ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తామని. మరి ఈ పర్వతి నగర్ ఏ జోనల్ కిందకి వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎవరు? మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు, ఒక ఆయన కుక్కడపల్లి ఎమ్మెల్యే, ఇంకొక ఆయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. మరి 2 ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యే చొరవ తీసుకున్నా కూడా ఈ పర్వతి నగరు మరి ఇంత అపరిశుభ్రంగా ఉండదు, పరిశుభ్రంగా మారిపోతుంది, పవిత్రంగా మారిపోతుంది. డివైడర్ మెయింటెనెన్స్ లేదు, రోడ్డు మెయింటెనెన్స్ లేదు, డ్రైనేజీ మెయింటెనెన్స్ లేదు.
అరే కనీసం శానిటైజేషన్ లేదు. ఇక చెత్త విషయానికి వస్తే మీరు చూడండి, ఇది మొత్తం ఈ రోడ్డు పక్కన ఇప్పటికే డ్రైనేజ్తో ఇబ్బంది పడుతున్నారు జనాలు. అంటే ఈ రోడ్డు నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 మీటర్స్ వరకు మొత్తం కూడా చెత్తతో పేర్కొని పోయి ఉంటుంది. కనీసం ఆ మాన్యువల్ దగ్గర చెత్తను తీసుకోవాలి కూడా లేదు. మాన్యువల్ దగ్గర ఈ పోతున్నటువంటి నీళ్లు మాన్యువల్లోకి వెళ్ళాలంటే ఆ మాన్యువల్ చుట్టూ క్లియర్గా ఉండాలి. కనీసం ఆ క్లియరెన్స్ కూడా లేదు. అంటే ఆ మాన్యువల్లోకి వాటర్ వెళ్ళేందుకు అక్కడ గ్రౌండ్లో కనీసం క్లీనింగ్ చేసేటోళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా, మరి పర్వతనగర్ మీద పగబట్టిరా లేకపోతే పర్వతనగర్ని పట్టించుకోవట్లేదో తెలియదు. కానీ ఇప్పటికైనా ఒకసారి ఇటువైపు చూడండి. పర్వతనగర్ కూడా హైదరాబాద్లోనే ఉన్నది. గచ్చిబౌలికి కిలోమీటరు, మాదాపూర్కు కిలోమీటరు, కుకట్పల్లికి 2 కిలోమీటర్లు. ఇక హైటెక్ సిటీ పక్కనే ఉన్నటువంటి ఈ పర్వతనగర్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. సో ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇచ్చినటువంటి మాటను ఆదేశాలని మరి ఫాలో అవుతున్నారా లేదా ఒకసారి రివ్యూ చేసుకోండి. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు. సో చాలామంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ తెలుగు వస్తుందా అన్న? ఏంది ఈ వాటర్ రోజు వస్తుంటారా ఈ రోడ్లో మీరు? లేదు, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. మేలో డ్రైనేజ్ లైన్ చాలా విపరీతంగా ఉంటుంది, డైలీ ఉంటుంది. అది కన్స్ట్రక్షన్ చేస్తారో లేదో తెలియదు. అంతా పెయ్యి మొత్తం ఉచ్చలు ఇచ్చిన అన్ని బయట కారుతూనే ఉంటాయి. పొద్దున్న ఉంటుంది, సాయంత్రం ఉంటుంది, వర్షం వస్తే ఇంకా మొత్తం నిండిపోతుంది. అది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో తెలియదు, ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో తెలియదు దాన్ని. ఇట్లా ముందుకు పోతుందా కొంచెం? సో ముందుకు పోయి కూడా మనం చిన్న మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే చాలా సమస్యలు అవుతున్నాయి. ఇది మొత్తం కంప చెట్లు, ముళ్ళ చెట్లు, కనీసం మెయింటెనెన్స్ లేదు. అంతా కూడా వాహనదారులకు ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయి. అంటే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇట్లా ప్రతిదానికి కూడా అంటే రోడ్డు పక్కన ఉండాల్సినటువంటి మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఈ చెట్లన్నీ కూడా కనీసం ఈ చెట్లన్నీ కూడా ముళ్ళ చెట్లు ఇవన్నీ. సో వాహనదారులకు నిత్యం ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి. అంటే కనీసం వీటిని కటింగ్ చేసేటువంటి నాదులు లేడు. ఇవి పనికొచ్చే చెట్లు కావు, మొత్తం కంప చెట్లు, ముళ్ళ చెట్లు. అంటే ఈ చెట్లను కూడా ఈ డివైడర్ మధ్యలో ఉన్నటువంటి ఈ ముళ్ళ చెట్లను కూడా తొలగించడానికి మరి అధికారులకు చేతులు రావడం లేదు, అధికారులకు టైం ఉండట్లేదు, అంత బిజీగా ఉన్నారు వాళ్ళు. సో ఎంత బిజీగా ఉన్నారంటే అభివృద్ధి హైదరాబాద్లో ఎక్కడుంది అభివృద్ధి అంటే ఈ పర్వతనగర్ వచ్చి ఒకసారి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఒకనాడు పర్వతనగర్ వచ్చి ఏం అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ డ్రైనేజీకి సంబంధించి సో ఈ డ్రైనేజీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఈ డ్రైనేజీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఇది ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి పరిస్థితి ఇది. సో ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఒక్కసారి పర్వతనగర్ వచ్చి విజిట్ చేయాల్సిందే మేము కోరుతా ఉన్నాం. పర్వతనగర్ ఒక్కసారి వచ్చి ముఖ్యమంత్రి గారు విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది సో క్లీనింగ్ డ్రైనేజీల పరిస్థితి ఇది. ఓ డ్రైనేజ్ పొంగుతూ ఉంది, ఇంకో డ్రైనేజ్ దగ్గర కనీసం ఆ వాటర్ ఒక రకంగా లోపలికి వెళ్ళేంత మెయింటెనెన్స్ కూడా లేదు. సో మాన్యువల్ చుట్టూ చెత్త పేరుకపోయింది, అంటే ఈ రోడ్ అంతా క్లీన్ అయితే ఇక్కడ దాకా వెహికల్స్ వెళ్ళొచ్చు. కానీ ఈ రోడ్డు ఉన్నటువంటి ఈ రోడ్ ఇబ్బందితోటి, ఇక్కడ ఉన్నటువంటి పొంగుతున్న డ్రైనేజ్ తోటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెత్తా చెదారంతో కనీసం మరి వాహనదారులు కనీసం ఇన్ టైంలో పోవడానికి కూడా పరిస్థితి లేదు. సో ఇదే ఈ అపరిశుభ్రతకు తోడు స్థానికులు ఇక్కడనే యూరిన్ చేయడం, కుదిరితే బాత్రూమ్ కూడా పోతున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద పర్వతనగర్కి సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ. సో ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎక్కడ చెత్త కనిపించినా, ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా, ఎక్కడ డ్రైనేజ్ పొంగినా మరి అధికారుల మీద యాక్షన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి పర్వతనగర్ మీ ఇంటికి మాదాపూర్లో ఉన్నటువంటి మీ ఇంటికి కేవలం 3 కిలోమీటర్ల దూరం కూడా లేదు. అంటే దాదాపు 2 కిలోమీటర్లు అనుకుంటా. ముఖ్యమంత్రి గారి ఇంటికి 2 కిలోమీటర్లే, ముఖ్యమంత్రి ఇంటికి కూతపేట దూరం, ముఖ్యమంత్రి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వతనగర్ని ఒక్కసారి సందర్శించండి, లేకపోతే కనీసం స్పందించండి. పర్వతనగర్ ఆగమైపోయేటట్టున్నది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యం చెడిపోయేటట్టున్నది. ఈ వాసనను మరి పీల్చుకొని వాళ్ళు ఆరోగ్య ఇబ్బందులతో దవాఖానలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఒక్కసారి అధికారులు, ముఖ్యమంత్రి దీని మీద స్పందిస్తారా లేదా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.